రంజిత్ ఆ లిఖితాలను శ్రద్ధగా పరిశీలించగా అందులో ఒక పురాతన చిహ్నం కనిపించింది. అది ప్రాచీన నాగరాజ్యానికి చెందినదని అతనికి అర్థమైంది. ఆ తామ్రపత్రంపై రాసిన మాటలు ఇలా ఉన్నాయి: ఈ నిధి కేవలం ఒక పరీక్ష. అసలు రహస్యం సముద్రపు లోతులో ఉంది. ధైర్యంగా సాగపో. అతనికి కుతూహలం పెరిగింది. ఇంకా లోతుగా వెతకాలని నిర్ణయించుకున్నాడు. సముద్రపు లోతుల్లో ఒక ఊహించని ప్రపంచం, కొన్ని హైటెక్ గ్యాడ్జెట్లతో, ఆక్సిజన్ మాస్క్లతో రంజిత్ మరియు అతని బృందం స్కూబా డైవింగ్ ప్రారంభించారు. సముద్రపు లోతుల్లో ఓ నల్లటి గుహ కనిపించింది. అందులోకి ప్రవేశించగానే ఒక రహస్య దేవాలయం కనిపించింది. గోడలపై సర్పాల చిత్రాలు కనిపించాయి. ఒక్కసారిగా నీరు ప్రకాశించిపోయింది. అనుకోకుండా ఒక నాగమణి వెలుగులు విరజిమ్ముతూ ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మణిని సమీపించగానే ఓ అద్భుతమైన నీలిరంగు పెద్ద నాగం మెరుస్తూ వారి ముందు ప్రత్యక్షమైంది. నాగం మాట్లాడుతూ ఇలా చెప్పింది: మీరు ధైర్యంగా ఇక్కడికి వచ్చారు, కానీ ఈ నిధి మీది కాదు. ఇది నా రాజ్యానికి చెందినది. మీరు దీన్ని అర్థం చేసుకోగలరా? రంజిత్ తెలివిగా సమాధానమిచ్చాడు: మేము ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి, భూతకాలపు నాగరాజ్య చరిత్ర తెలుసుకోవడానికి వచ్చాము. నాగం అతనిని పరీక్షించింది. అతను నిజాయితీగా ఉన్నాడని గ్రహించి ఒక గొప్ప గుప్త నిధిని, అద్భుతమైన విజ్ఞానాన్ని వారికి అందించింది. సంపాదించిన నాగ విద్యల వల్ల వారికి కొత్త మిషన్ మొదలైంది. రంజిత్ మరియు అతని బృందం నాగం ఇచ్చిన విజ్ఞానం వినిపించబోయేలోపు ఒక్కసారిగా సముద్రపు ప్రవాహం మారిపోయింది. గుహ చుట్టూ నీటి తుపానులాగా మారింది. అందరూ తుపాను ధాటికి బయటికి వెళ్ళిపోతారని భయపడ్డారు. కాని నాగం చేతిని ఎత్తి ఒక సంకేతం ఇచ్చాడు. ఒక్కసారిగా గుహ మధ్యలో ఒక అద్దంలాంటి నీటి ద్వారం తెరుచుకుంది. మీరు నిజమైన పరిశోధకులు. ఈ ద్వారం నుండి వెళ్ళగలిగితే అసలు రహస్యం మీ ముందుంటుంది. రంజిత్ ముందుకు నడిచాడు. ఆ ద్వారం లోపల ప్రవేశించగానే అతనికి ఒక అద్భుతమైన అండర్వాటర్ సిటీ, అట్లాంటిస్ సముద్రపు లోతుల్లో ఓ పురాతన నగరం కనిపించింది. ఆ నగరం స్వర్ణపు గోపురాలతో, హరితమైన ముదురు సముద్ర శోభతో మెరిసిపోతోంది. రహస్యమయమైన స్ఫటికపు స్తంభాలు, ప్రకాశించే శిల్పాలు అక్కడ ఉన్నాయి. నగరం మధ్యలో ఒక శిలాఫలకంపై పురాతన నాగలిపి ఉంది. రంజిత్ ఆ లిపిని చదివేందుకు ప్రయత్నించాడు. అందులో ఇలా రాసి ఉంది: ఈ నగరం నాగుల యుగంలో కళ తారుకు మణికట్టు. నాగమాణిక్యాన్ని నిజమైన వారసుడు పొందినప్పుడే మళ్లీ వెలుగుతుంటుంది. నాగమణి యొక్క అసలైన శక్తి అప్పుడు కనిపిస్తుంది. రంజిత్ చేతిలో ఉన్న నాగమణి ఒక్కసారిగా మెరుస్తూ నగరాన్ని వెలుగులతో నింపింది. ఇంతకాలం అంధకారంలో ఉన్న నాగ సిటీ మళ్లీ జీవం పోసుకుంది. అక్కడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. నీటిలో జీవాలు కొత్త వెలుగులో తేలుతూ కనిపించాయి. అయితే ఒక్క సమస్య ఉంది. ఈ నగరం మళ్లీ వెలుగులు రావాలి అంటే మణిని ఈ ఆలయంలో ఉంచాలి. కానీ మీరు బయటకు వెళ్లాలంటే మణిని తీసుకుపోవాలి. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి అని నాగం చెప్పాడు. రంజిత్ నాగమణిని తీసుకుని బయటకు వచ్చాడు. భూమిపై మరింత రహస్యాన్ని అన్వేషించసాగాడు.